ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఇలాంటి దేశాల మనస్తత్వం, పాకిస్తాన్ మనస్తత్వం ఇవన్నీ ఒకసారి చూస్తే ఎలా ఉంటదంటే, సైన్యంలో చస్తే జీవితంలో ముస్లిం దేశాల్లో పనిచేయకూడదు. ఒక్క చావే ఆఫ్ఘనిస్తాన్ లో చచ్చినటువంటి సైనికులు తీసుకెళ్లి ఒక పక్కన పాతేయడం తప్పించే ఉండదు. పాకిస్తాన్ లో చచ్చిపోయినటువంటి సైనికులకు ఆ కుటుంబాన్ని పోషించే దిక్కే ఉండదు. ఇరాన్ లో ఒక్క చావే తీసుకెళ్తున్నారు, బరియల్ గ్రౌండ్స్ లో పాతేస్తున్నారు. అదే అమెరికా ఒక్క సైనికుడి కోసం చూడండి ఎంత ఎఫర్ట్ పెట్టిందో. 2 రోజుల నుంచి యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, ఇజ్రాయెల్ డైవర్షన్ నిన్న మొన్న చేసుకొచ్చింది ఏంటంటే, ఇదిగో ఇతనే ఈ సైనికుడినే రక్షించింది. ఈ సైనికుడి కోసం 2 రోజుల పాటు కొన్ని వేల మంది ప్రయత్నించారు. అటు పక్కన గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు టోటల్ గా ఈ ఆపరేషన్ కనబడుతుంది ఏంటంటే, ఇతను ఉన్నటువంటి ప్లేస్ ని ఇజ్రాయెల్ ట్రేస్ చేసి, బట్ ఆ చుట్టూతా ఇరాన్ సైన్యం ఉంది. ఇరాన్ సైన్యం కూడా అతను ఆ ఏరియాలో ఉంటాడని చుట్టూ ప్లాన్ చేసుకుంది. అక్కడికి అమెరికాకి సంబంధించిన హెలికాప్టర్ కింద నుంచి దిగితే చేత్తో కొట్టి పడేయడానికి చేతి మీద నుంచి ఉన్నటువంటి మిసైల్ అటాకింగ్ లాంచర్స్ పెట్టుకుని కూర్చుని ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీదకి వేరే వైపుకి డైవర్ట్ చేసేసింది ఇజ్రాయెల్. ఈ ఇన్ఫర్మేషన్ అమెరికాకి. ఆ టైంలో అమెరికాకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక దళం, 7గురితో కూడినటువంటి దళం, ఒక స్పెషల్ హెలికాప్టర్ లో, ఈ రాడార్ లో కనిపించకుండా ఉన్నటువంటి హెలికాప్టర్ లో అక్కడ దిగి అతన్ని కాపాడి తీసుకొచ్చింది అన్నటువంటి తాజాగా వినపడుతున్నటువంటి మాట. అంటే ఒక్క సైనికుడి కోసం అంత మనం చూసాం కదా. అప్పుడు అభినందన్ ని వదిలిపెట్టకపోతే పాకిస్తాన్ మొత్తాన్ని బూడిచ్చేస్తానని మోడీ చెప్పబట్టినే కదా మూసుకుని వచ్చింది. అదే ఒక్కప్పుడు మన సైనికుల తలలు నరికేసి మరి ఇచ్చారు కదా ఆ రోజున పాకిస్తాన్ లో. అప్పుడు మూసుకు కూర్చున్నాం కదా. ఎప్పుడైనా సరే పాలకుడు అనేటటువంటి వాడు తన సైన్యాన్ని కాపాడుకోవడానికి అహరహం శ్రమించారు. అంతేగాని కుక్కల సావులకి, పందుల సావులకి, సైనికుడి చావుకి తేడా లేదన్నటువంటి పరిస్థితి తేగూడదు. అదే మనకి ఆ దేశాలకు ఉన్న తేడా.